राधा स्वामी दयाल की दया राधा स्वामी सहाय गुरु रूपमु बी मैन एंटायर होल एंड इन एवरीथिंग रचना दाता दयाल महर्षि शिवव्रतलाल महाराज अनुवादम चरण सिंह प्रोत्साहकुलु दयाल शिवमंगल सिंह महाराज संकलनम पूर्णदयाल प्रकाशकुलु शिव साहित्य प्रकाशन मंडली राधास्वामी सत्संग भवनम प्लाट नेम 7 AOC गेट वेस्ट मारेडपल्ली सिकंदराबाद प्रेफिस महर्षि जी के वैल्यूएबल शब्द एंड बचन ऑन गुरु का रूप are invaluable preachings conveyed by him in his satsangs. They are like nectars granting immense peace, happiness and strength of mind, body and soul. Anyone reading them is bound to realize the truth and the purpose of human existence. These sayings have been ably translated from Hindi, Urdu to Telugu by Shri T. Charan Singh Ji, maintaining their meaning and tenor. This booklet will greatly help the readers in realizing oneself and will also bestow on them eternal peace and happiness. May Huzur Maharaj Ji bless him for his noble achievement. Maharaj Ji bless all the satsangis who have contributed for printing of the book. Nizamabad, Shiv Mangal Singh. February 2002. మహర్షిజీ గారు గురువు రూపము ను స్పష్టముగా తెలుపుటకు వ్రాసిన అమూల్యమైన శబ్దాలు మరియు వచనాలు సత్సంగాలలో ఆయనచే బోధించబడ్డాయి. అవి మేధస్సుకు, శరీరానికి, ఆత్మకు బలాన్ని, అపారమైన శాంతిని, ఆనందాన్ని ప్రసాదిస్తాయి. సత్యాన్ని, మానవ లక్ష్యాన్ని తెలుసుకోవడానికి పాఠకులకు వీలవుతుంది. ఈ శబ్ద వచనాలను శ్రీ టి. చరణ్ సింగ్ గారు భావాన్ని ప్రతిబింబింపచేస్తూ సమర్థవంతంగా అనువదించారు. ఈ పుస్తకం తమను తాము తెలుసుకోవడానికి ఎంతగానో ఉపకరించి శాశ్వత శాంతి సౌఖ్యాలను అందిస్తుంది. హుజూర్ మహారాజ్ గారు ఆయన చేసిన ఈ కృషికి ఆశీస్సులందించుగాక. ఈ పుస్తక ప్రచురణకు ప్రోత్సహించిన, ద్రవ్యమోసగిన సత్సంగీయులకు నా ఆశీస్సులు, శుభాభినందనలు. నిజామాబాద్, శివమంగల్ సింగ్. ఫిబ్రవరి 2002. ముందు మాట. గురుకో మానుష్ జాన్తేతే నర్ కహి ఏ అంధ్ హుమే దుఃఖీ సంసారమే ఆగే జమ్కా ఫంద్. గురు రూపాన్ని వివరిస్తూ మహర్షి దాతాదయాల్ గారు వ్రాసిన పద్యాలపై హుజూర్ పరం దయాల్ గారు గావించిన సత్సంగ సారమును శ్రీ చరణసింగ్ గారు అతి సులువైన భాషలో తెలుగు అనువాదము చేసిరి. రాధాస్వామి సత్సంగ సహోదరులు పఠించి గురురూపాన్ని తెలిసికొనగలరు. దాతాదయాళుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించుగాక. తేదీ జనవరి 22, 2002. ఇట్లు యం. ఈశ్వరయ్య ఆచార్య. शब्द गुरु तुम्हारे घट में है, घट में दर्शन की चाहा. शब्द गुरु का संग हो, कोई नहीं गुरु दूसरा. वह तुम्हारा तुम हो उसके, है वह घट में रात दिन. घट में ढूंढो, घट में पावो, घट का पर्दा दो उठा. साक्षी का रूप बन जा, शब्द घट के सुन सदा. तब तू जानेगा मरम यहाँ, मरम दुनखई नहीं. साक्षी के रूप में सुन, शब्द की धुन को सदा. शब्द है गुरु रूप गुरु है, शब्द इसको मान ले. शून्य में समता है और समता समाधि है सही. शून्य का है स्थल समाधि, समता की सच्ची खान है. परिचयमु. మహర్షి శివవ్రతలాల్ వర్మన్ మహారాజ్ గారు సాక్షాత్ జ్ఞాన స్వరూపులు. సురత్ శబ్ద యోగాభ్యాసము చేసి ఆధ్యాత్మిక అనుభవ దృష్టితో 5000 గ్రంథములు సులభశైలిలో ఉర్దూ, హిందీ భాషలలో వ్రాసినారు. మానవ జన్మ యొక్క ఉద్దేశ్యము మరియు లక్ష్యమును సాధించుటకు సులభమైన, సహజమైన సురత్ శబ్ద యోగాభ్యాసము గురించి అందరికీ స్పష్టముగా అర్థమగునట్లు సాధారణ భాషలో వ్రాసి బోధించినారు. వారి ప్రవచనాలు ఆధ్యాత్మిక జ్ఞానమును బోధించును. మనసు చంచల స్వభావముగలది. మనసులో పుట్టే కోరికలే, ఆలోచనలే మంచి చెడు కర్మలుగా రూపము దాల్చును. ఆ కర్మల ఫలములే సుఖ దుఃఖాలుగా అనుభవించుచున్నాము. అందువలన సాధన ద్వారా మనసును వశపరుచుకుని మంచి ఆలోచన, కోరికల ద్వారా మంచి కర్మలు చేయుచు సుఖము, శాంతిని పొందగలరు. మనిషి సచ్చిదానంద స్వరూపుడు,
సత్ అనగా దేహము, అది పనిచేయుటకే ఉన్నది. చిత్ అనగా చిత్తము, మనసు, ఆలోచించుటే దాని పని. మంచి ఆలోచించు, శుభము కోరు, ఆనందము ఆత్మరూపము. మంచి ఆలోచనల ద్వారా మంచి కర్మలు చేసినప్పుడే ఆత్మజ్ఞానము, ఆనందము ప్రాప్తమగును. ఈ ఆనందపు అవస్థయే జీవన్ముక్తావస్థ, నిర్వాణము. అదియే జీవనము యొక్క ఉద్దేశ్యము మరియు లక్ష్యము. వారు వ్రాసిన శబ్దాలను, వచనాలను చదివి అర్థము చేసుకుని ఆచరించిన వారికి నిజమైన సద్గురువు జ్ఞానము అనుభవము ద్వారా ప్రాప్తమగును. మహర్షిగారు ఈ ప్రాంతానికి వచ్చుటకు కారకులైన వారి ప్రియ శిష్యుడు పరమసంత్ శ్రీ నందు భాయిజీ మహారాజ్ గారు ఆధ్యాత్మిక కేంద్రములను స్థాపించి మహర్షిగారి సాహిత్యమును ఉర్దూ భాషలో వ్రాసి జిజ్ఞాసులకు అందచేసిరి. ఉర్దూ భాషలో వ్రాసిన గురువు రూపము ను తెలుగు భాషలో అనువదించి సత్సంగీయులకు, జిజ్ఞాసులకు అందచేయబడుచున్నది. పరమసంత్ శ్రీ నందు భాయిజీ మహారాజ్, పరమసంత్ శ్రీ ఫకీర్ చంద్ మహారాజ్, శ్రీ దయాల్ ఆనందరావు మహారాజ్ గారికి ప్రణామాలు. ఆశీస్సులందించిన పరమసంత్ శ్రీ దయాల్ శివమంగల్ సింగ్ జీ మహారాజ్ గారికి, పరమసంత్ శ్రీ విజయ దయాల్ నేగీజీ మహారాజ్ గారికి వందనములు. ప్రోత్సహించిన, ఆనువాదములో సహాయపడిన ఆచార్యులు శ్రీ ఈశ్వరయ్య గారికి, ఆచార్యులు శ్రీ కైలాసపతి గారికి వందనములు. ఆర్థిక సహాయము, సహకారములు అందించిన శివసాహిత్య ప్రకాశన మండలి గౌరవ సభ్యులకు మరియు సత్సంగీయులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వీరందరికీ మరియు ఈ పుస్తకము చదివిన వారందరికీ సద్గురువు సుఖశాంతిని ప్రసాదించుగాక. అందరికీ రాధాస్వామి. చరణ్ సింగ్. ఇమ్నే, అక్టోబర్ 5, 1950, కిషనపుర, హన్మకొండ 506001. ఆంప్రా. గురు రూపము. మహర్షి శివబ్రత్ లాల్ వర్మన్ మహారాజ్ గారు గురు రూపమును స్పష్టముగా తెలుపుటకు వ్రాసిన శబ్దాలు మరియు వచనము. ఈ శబ్దాలను శ్రద్ధతో చదివి అర్థము చేసుకుని విశ్వసించిన జిజ్ఞాసువులకు నిజమైన, వాస్తవమైన గురువు జ్ఞానము అనుభవము ద్వారా ప్రాప్తమగును. శబ్దొకటి. గురు రూప్ న సమేధే కోయి. భరం మే పడే అజ్ఞాని. गुरु को मानुष जानकर भक्ति का करे व्यवहार. सो प्राणी अति मूढ़ है, कैसे जाए भवपार. देह के बने अभिमानी भरम में. गुरु को मानुष जानकर सीत प्रसादी ले. सो तो पशु समान है, संशय में अटके गुरुतत्व न जानी भरम में. गुरु को मानुष जानकर मानुष करो विचार. सो नर मूढ़ गंवार है, भूल रहे संसार. मोह के फोम्स फमसानी भरम में. गुरु को मानुष जानकर भेड़ की चलेते चाल. वह बंधन को क्यों तजे. व्यापे माया काल पड़े योनि की खानी भरम में. गुरु नाम आदर्श का, गुरु है मन का इष्ट. इष्ट आदर्श को ना लखे, समझे उसे कनिष्ठ. बात बूझा मन मानी भरम में. गुरु भाव घट में रहे, अघट सुघट की खान. जिसे समझे ऐसी नहीं, वह है मूढ़ समान. नहीं गुरु रूप पिछानी भरम में. चेला तो चित में रहे, गुरु चित के आकाश. अपने में दोनों लखे, वही गुरु का दास. रहे गुरु पद घट ठानी भरम में. सूरत शिष्य गुरु शब्द है, शब्द गुरु का रूप. शब्द गुरु की परख बिन, डूबे भरम के कूप नर जन्म गम्मानी. गुरु ज्ञान का तत्व है, गुरु ज्ञान का सार. गुरु मत गुरु गम लखे, फिर नहीं भव भय भार. कमल जैसी गति आनी भरम में. राधा स्वामी सतगुरु संत ने कही बात समझाया. जो नहीं माने बचन को, वुरच वुरा और वुर छाया. कौन समझे यह बानी भरम में. భావార్థము. గురువు రూపాన్ని అర్థం చేసుకోలేని వారు అజ్ఞానులు భ్రమలో పడుతారు. గురువును మనుష్యుడనుకుని భక్తి వ్యవహారం చేస్తూ ఉంటారు. వారు అతి మూఢులు. ఎలా భవము, సంసారము మరియు జన్మ మరణాల నుండి దాటగలరు. దేహము యొక్క అభిమానులయ్యారు. గురువును మనుష్యుడనుకుని ప్రసాదము తీసుకొంటారు. వారు పశువు సమానము. సంశయములో చిక్కుకొన్నారు. గురువు తత్వమును తెలుసుకోలేదు. గురువును మనుష్యుడనుకుని మనుష్యునిగా విచారించేవారు మూఢులు, అవివేకులు, అజ్ఞానులు. సంసారమును మరచిపోయి మోహపు వలలో చిక్కుకుని ఉంటారు. గురువును మనుష్యుడనుకునే వారు గొడ్డెల నడక నడుచుచున్నారు. వారు బంధాలను ఎందుకు విడిపించుకొంటారు. వారికి మాయా, కాలము, సుఖ దుఃఖాలు వ్యాపించును. జన్మ మరణాల చక్రములోనే ఉంటారు. గురువు నామము అనగా ఆదర్శము. గురువు మనసు యొక్క ఇష్టుడు.
ఇష్టుని ఆదర్శమును తెలుసుకోలేని, అర్థము చేసుకోలేని వారు కనిష్ఠులు, చివరి స్థాయివారు. మాటలను తన మనసు ఇష్టానుసారము అర్థం చేసుకొంటారు. గురువు భావము చిత్తములో, మెదడులో ఉండాలి. ఇది సాధారణ మరియు ఉన్నతమైన ఆలోచనల, విచారాలగని, ఖనిజము. ఎవరికి ఈ జ్ఞానము లేదో వారు మూఢుల సమానము. గురువు రూపాన్ని తెలుసుకోలేదు, అర్థం చేసుకోలేదు. శిష్యుడు చిత్తములో ఉండును, గురువు చిత్తము యొక్క ఆకాశములో నుండును. తనలో రెండు శిష్యుని, గురువును చూడాలి. అతడే గురువు దాసుడు. గురువు పదము, స్థానము మస్తిష్కములో ఉన్నదని నిశ్చయము చేసుకోవాలి. సురత్ శిష్యుడు, గురువు శబ్దము, ధునాత్మక శబ్దము. శబ్దము గురువు రూపము. శబ్ద గురువును పరిశీలించలేని, తెలుసుకోలేని, అర్థము చేసుకోలేని వారు భ్రమల కూపము, బావి లో మునుగుతారు. మనుష్య జన్మము వృధాగా పోవును. గురువు జ్ఞానము యొక్క తత్వము, గురువు జ్ఞానము యొక్క సారము. గురువు మతము, గురువు జ్ఞానము ప్రసాదించును. అప్పుడు ఈ సంసారము యొక్క భయము బరువుగా ఉండదు. అంటే గురువు మతములో చేరి గురువును అర్థము చేసుకుని, గురువుకు శరణాగతమైన వారికి శాంతి ప్రాప్తించును. కమల పుష్పములాంటి అవస్థ, చలనము, నడక రావాలి. కమలము నీటిలో ఉంటూ, నీరుపైనే ఉండును. నీరు పెరిగినా కమలము మునుగదు. గురువు జ్ఞానము పొందినవారు సంసారములో ఉంటూ సుఖదుఃఖాలను పట్టించుకోరు, బాధపడరు. వారి మనసు సమ అవస్థలోనుండను. అదే జీవన్ముక్తావస్థ. రాధాస్వామి సతగురువు సంత్ ఈ మాటలను చెప్పినాడు. ఎవరు ఈ శబ్దాలను, వచనాలను విశ్వసించరో, నమ్మరో చిక్కులబడి చిక్కుకునియే ఉండేదరు. ఈ శబ్దాలను ఎవరు అర్థము చేసుకోగలరు? భ్రమలో పడ్డారు అజ్ఞానులు. శబ్ద్ 2 मन के मन में अपने मन को जब लगाओगे कभी आएगी उसकी समझ और ज्ञान पाओगे कभी मान का है मान वहा और सार का वह सार है उसको जो समझे तो भवसागर से बेड़ा पार है ज्ञानी को अभिमान विद्या हो रहा है ज्ञान का वह विषय क्या है भला इस ज्ञान का अनुमान का बानी मन की गम नहीं बुद्धि वहा जाती नहीं भेद उस अनजान का वह पाती नहीं कर लो सत्संग कुछ दिनों गुरु का तो आए कुछ समझ राधा स्वामी की दया से दास पाए कुछ समझ భావార్థము మనసు యొక్క మనసులో తన మనసును ఎప్పుడు పెట్టితే అప్పుడు మనసును అర్థము చేసుకోగలరు, తెలుసుకోగలరు మరియు ఎప్పుడైనా జ్ఞానము ప్రాప్తమగును. అది ప్రతిష్ఠ యొక్క ప్రతిష్ఠ ఉన్నది మరియు సారము యొక్క సారము. దానిని ఎవరు అర్థము చేసుకుంటే భవ సంసారము సాగరము నుండి జీవితపు పడవ దాటగలదు. అంటే ఈ సంసారపు సాగరమును భయము లేకుండా ఈదగలరు. జ్ఞానులకు తమ జ్ఞానము యొక్క అభిమానము కలుగుచుండును. కాని వారి జ్ఞానము నిజమైన గురువు జ్ఞానము కాదు. ఈ జ్ఞానము, అనుమానము యొక్క విషయము ఏమున్నా అది గురువు నిజరూపము, గురువు జ్ఞానము గురించి కాదు. మనసు వచనాలు అంటే మనసులోని ఆలోచన, విచారాలు గురువు జ్ఞానము కావు. గురువు పదమును స్థానమును చూపలేవు. బుద్ధి కూడా గురువు జ్ఞానాన్ని తెలుపలేదు, గురువు వరకు పోజాలదు. కారణము మనసు బుద్ధి యొక్క హద్దులు మనసు ప్రదేశము వరకే సీమితమైనవి. మనసు ప్రదేశము పైన ఆత్మిక ప్రదేశమున్నది. సద్గురువు నివాసము ఆత్మిక ప్రదేశములో ఉన్నది. అందుకే ఆ తెలువనిదాని సద్గురువు రహస్యము మనసుకు దొరకదు, అర్థము కాదు. అందుకే కొన్ని రోజులు బయటి గురువు సత్సంగము వినాలి, సాంగత్యము చేయాలి. అప్పుడు గురువుది, శబ్ద గురువుది కొంత జ్ఞానము ప్రాప్తమగును మరియు గురువు రూపమును అర్థము చేసుకోగలరు, తెలుసుకోగలరు. రాధాస్వామి దయతో దాసునికి గురువుది కొంత జ్ఞానము ప్రాప్తమగును. శబ్ద 3 గురు మధ్య ఆది అనంత్ అద్భుత్ అమల్ అగం అగోచరం విభ్రు విరజ్ పార్ అపార్ నిర్గుణ సగుణ సత్య విశ్వేశ్వరం జహి మతి లఖే నహి గతి లఖే यह शुद्ध तत्व विचार है जो चरण कमल की ओर आया भव से बेड़ा पार है गुरु विष्णु मूरत शिव की सूरत गुरु को बहमा जान तू गुरु ब्रह्मा है परब्रह्मा है यह सोच समझ के मान तू कर गुरु की संगत रात दिन नर जन्म अपना सुधार ले दे फेक माया बोध सिर से यम कासीस न भार ले सीस दे तन मन को दे गुरु भक्ति रतन अमोल ले राधा स्वामी भेद बताया तुमको किए तराजू तोल ले। భావార్థము గురువు ఆది కాలములో ఉండెను
మధ్యకాలములో ఉన్నాడు మరియు ఎల్లప్పుడూ ఉండును. గురువు అనంతుడు, అంతములేనివాడు, అద్భుతమైన శక్తి గలవాడు, అమల్, ప్రకాశించువాడు, ఆగం, ఊహింపలేనివాడు, అగోచరం, కనబడనివాడు, విభ్రు, దయాళుడు, కృపాలుడు, రక్షించువాడు, విరజ్పర్, భవ, సంసార సాగరమును దాటించగలవాడు, గుణములు లేని, గుణములు గలవాడు, సత్య విశ్వేశ్వరుండు. మనసు ఎలా బయటి గురువు రూపాన్ని చూడగలదో అలా అంతరములోని గురువు, శబ్ద గురువు, రూపాన్ని చూడలేదు. అది, గురువుది, శుద్ధ తత్వ విచారమున్నది. ఎవరు గురువు చరణ కమలములలో శరణాగతమగునో అతని జీవితపు పడవ ఈ సంసార సాగరము నుండి దాటగలదు మరియు ముక్తి పొందగలడు, మోక్షము ప్రాప్తించును. గురువు విష్ణుమూర్తి, శివుని ముఖము, గురువును బ్రహ్మ అని తెలుసుకో. గురువు బ్రహ్మ, పరబ్రహ్మ ఉన్నాడు. ఇది ఆలోచించి, అర్థము చేసుకుని, అంగీకరించు, ఒప్పుకునుము. గురువు సాంగత్యము రాత్రింబగలు చేయుము, తన మనుష్య జన్మను బాగు చేసుకునుము. యముని బరువు నీ తలపై పడకముందు తలపైనున్న మాయా బరువును పారవేయుము. తలను ఇమ్ము, దేహమును, మనస్సును ఇమ్ము, గురువు భక్తి విలువైన రత్నమును తీసుకునుము. అంటే గురువుకు శరణాగతమైన భావము చిత్తములో ఎల్లప్పుడూ ఉంటే తన సర్వస్వము అర్పించినట్లు. రాధాస్వామి నీకు భేదాన్ని తెలిపినాడు. దీనిని త్రాసులో తూకము వేసి చూసుకొని నమ్ము. శబ్ద్ 4 శబ్ద గురు కా నామ్ హై, और शब्द गुरु का रूप है। शब्दा ही चैतन्य है, और चैतन्य का वह कूप है। शब्द का लो आसरा, और शब्द का स्थान लो। शब्द प्रजा शब्द राजा, राव है और भूप है। शब्द का सुमिरन भजन हो, शब्दा ही का ध्यान हो। शब्दा ही है एक और यहाँ, शब्दा ही बहुरूप है। शब्द घट में गूंजा है, रात दिन उसको सुनो। मन की चंचलता मिटे, यहाँ अगम अलग अनूप है। राधा स्वामी की दया से घट के रास्ते में चलूं। ज्ञान का सूरज है चमकी, उसकी चहुदिस धूप है। భావార్థము శబ్దమే గురువు నామము మరియు శబ్దమే గురువు రూపము. శబ్దమే చైతన్యము మరియు చైతన్యము యొక్క కూపము. శబ్దముదే ఆధారము తీసుకునుము మరియు శబ్దము యొక్క స్థానముకు చేరుకో. గురువు నోటి నుండి వెళ్లే వచనాలు వర్షాత్మక శబ్దము అనబడును మరియు శబ్దయోగ సాధనలో అంతరములో వినబడు శబ్దము ధునాత్మక ధ్వని శబ్దము. సురత్ ధునాత్మక శబ్దమును వినుచు శబ్దము యొక్క స్థానము సత్లోకము చేరుకునును. శబ్దమే ప్రజలు, శబ్దమే రాజు మరియు భూపతి. శబ్దమే బ్రహ్మ, విష్ణు, శివుడు మరియు సర్వేశ్వరుడు. అందుకే స్మరణ భజన శబ్దముదే చేయాలి మరియు శబ్దముదే ధ్యానము చేయాలి. శబ్దమే ఒకటిగా ఉంది మరియు శబ్దమే బహురూపాలలో ప్రకటితమగుచున్నది. ఆత్మ పరమేశ్వరుని అంశము. ఈ సృష్టిలోని అన్ని జీవులలో ఆత్మ ఉంది. వనస్పతిలో చైతన్యము ఉంది. కావున పరమేశ్వరుడు ఒకటిగా ఉండి అనేక రూపాలలో, అన్ని రూపాలలో, అంశరూపములో ప్రకటితమగుచున్నాడు. ఇదే శబ్దము యొక్క బహురూపము. శబ్దము ఘటములో, మస్తిష్కములో ఎల్లప్పుడూ మ్రేగుచున్నది. ఈ ధునాత్మక శబ్దమును, ధ్వనిని రాత్రింబగళ్ళు, తీరిక వేళలో వినాలి. మనసు ఏకాగ్రమగును, సమ అవస్థలో వచ్చును. సురత్కు శబ్దముతో ప్రేమ ఉంది. కావున ధునాత్మక శబ్దమును వినుచు మనస్సును విడిచి, మనసు ప్రదేశాన్ని, బ్రహ్మాండము దాటి ఆత్మిక ప్రదేశము, సత్లోకానికి చేరుకునును. అక్కడ శబ్దము, సత్పురుషుని తో కలిసి ఒకటవును. ఈ కలయికయే పరమానందపు అవస్థ. కేవలము అనుభవించుటతోనే తెలియను. మనసు చంచలత పోవుటే అగం, అలక్, అనూప్ అవస్థలు ఉంది. రాధాస్వామి దయతో ఘటములోని మార్గములో నడచెదను. సురత్ మస్తిష్కములో ఉన్న సుషుమ్న నాడి ద్వారా సత్లోకము చేరుకునును. మహర్షిగారి ప్రవచనాలలో, శబ్దాలలో గల జ్ఞానము సూర్యునివలె ప్రకాశించుచున్నది. దాని వెలుతురు, జ్ఞానము 4 వైపుల పడుచున్నది. జిజ్ఞాసులు ఈ శబ్దాలను, వచనాలను చదివి, అర్థము చేసుకుని, ఆచరించిన వారికి నిజమైన జ్ఞానము ప్రాప్తమగును మరియు పరమానందము ప్రాప్తించును. శబ్ద 5 సాధు గురు కా రూప్ లఖావు టేక్. जो कोई आवे मेरी सभा में, गुरु का रूप लखाऊ साधु. 17 स्तंभ के हद से बाहर, गुरुमूर्ति दरसाऊ. निर्गुण सगुण देह नहीं जाके, अद्भुत भेद जताऊ. हाड़ मांस नाड़ी नहीं जाके, वाके रूप न नाऊ.
सबका सब में सबसे न्यारा मरम विचित्र जताऊ रूप अरूप स्वरूप अनूपा निराकार टहराऊ రాధాస్వామి చరణ శరణ బలిహారి పల్ పల్ గురు గుణగావు. భావార్థము: ఎవరైనా నా సభలోకి, సత్సంగములోకి వస్తే గురువు రూపాన్ని అర్థము చేయిస్తాను, తెలుపుతాను. సతోగుణము, రజోగుణము, తమో గుణముల హద్దుల అవతల గురువు మూర్తి దర్శనము చేయిస్తాను. గుణములేని మరియు గుణముగల దేహము కాదు, అద్భుతమైన భేదము, రహస్యము తెలుపుతాను. ఎముకలు, మాంసము, నాడులు గల దేహము, రూపము కాదు. ఆ రూపములో, దేహములో సద్గురువు ఉండడు. అందరివాడు, అందరిలో ఉండును, అందరికన్నా ఉన్నతమైనవాడు. ఇది విచిత్రమైన మర్మము తెలుపుతాను. రూపము గలవాడు, రూపము లేనివాడు, స్వరూపుడు మరియు అనూపుడు అంటే అందరికంటే మంచివాడు, పోల్చుటకు వీలుకానివాడు గురువు మరియు నిరాకారునిగా ఉండును. రాధాస్వామి చరణాలలో శరణము తీసుకో, సమర్పించుకో. క్షణ క్షణము గురువు గుణాలను పాడు. 1. మహర్షిగారి సత్సంగవచనము. గురువు వాస్తవిక రూపము ఎవరిదైనా విశేషమనుషుని నామము కాదు, లేక శరీరాన్ని గురువు అనలేము. ఆధ్యాత్మిక ఆదర్శమును గురువు అంటారు. ఆదర్శము ఎల్లప్పుడూ మానసికముదే ఉండును. శరీరము బంధనపు అవస్థలో ఉన్నది. శరీరము ఏ దశలోనున్నా శారీరక దోషముల నుండి విముక్తి కాజాలదు. శరీరము దుర్బలమగును, దోషయుక్తమై నశించును. ఈ దృష్టితో శరీరమును గురువుగా భావించుట యోగ్యత కాదు. ఎవరైతే గురువును ధారణ చేసుకొంటారో లేక గురువులో శ్రద్ధ విశ్వాసముంచుతారో వారు గురు శరీరమును విడిచి మానసిక విచారముతో చేసిన గురు స్వరూపమును ధ్యానించుతారు. అవును, వారు గురువు స్వరూపమును, ఆత్మను తమ విచార ధ్యానము మరియు విశ్వాసము యొక్క కేంద్రము చేసి దాని సహాయముతో క్రమేణా ఆ మానసిక ఆదర్శమును ప్రాప్తము చేసుకునే కోరికతో ప్రయత్నము చేయుచుందరు. ఏ ఆదర్శమునైతే వారి మతములో తెలుపబడుచున్నదో దాని జ్ఞానము వారికి లేదు. గురువు వచనాల ద్వారా, గురువు సాంగత్యము ద్వారా మరియు గురువును ప్రేమించుటతో వారి హృదయపు ఆవరణలు, తెరలు, పరదాలు ఒకటొకటిగా తొలగుచుండును. అప్పుడు వారు ఆ విచారపు గరువును, ఆదర్శమును తమ లోపలనే చూడగలరు. అవతలి గురువు సహాయము మరియు కృపాతో వారికి మెల్లమెల్లగా అర్థమగుచుండును. మనుష్యుడు పూర్ణుడు కావాలన్నదే భక్తి మరియు జ్ఞానము యొక్క అభిప్రాయము. పూర్ణమే సత్, చిత్, ఆనంద్, సచ్చిదానంద్. ఈ పూర్ణాన్ని ఒకేసారి ప్రాప్తము చేసుకోలేము. ప్రారంభములో ఏదో ఒక ఆదర్శపు మూర్తిని చేయవలెను. ఈ మూర్తినే గురువు అంటారు. ఈ మూర్తి గురువు ధ్యానములో ఇంత విస్మృతమైపోతారు, దాని తప్ప ఇంకేదీ కనబడదు. అది దృష్టిగోచరమగుచు, దృష్టికి కనబడకపోవచ్చు. ఈ రెండు కూడా ప్రతీతమగుచుండును. మరియు మనము ఎంత నిమగ్నము, లీనమగుచుంటే అంతనే మనము పూర్ణమగుటకు అధికారులగుదుము. 2. ఫకీర్ చంద్ మహారాజ్ గారి సత్సంగ వచనము. మహర్షిగారు గురు రూపాన్ని తెలుపుటకు వ్రాసిన శబ్దాలపై ఫకీర్ చంద్ మహారాజ్ గారు తన అనుభవము ద్వారా గురువు నిజరూపాన్ని ఎలా అర్థము చేసుకున్నారు అనే సత్యాన్ని ప్రపంచానికి తెలుపుటకు ఇచ్చిన సత్సంగవచనము. శబ్ద్ సాధు గురు రూప్ లభావు సత్రజ్ తమ్ కే హద్ సే బాహర్. గురుమూర్తి దరసావు సతోగుణము, రజోగుణము మరియు తమోగుణము అంటే ఏమిటి? సతోగుణము మీ యొక్క శుద్ధమైన, పవిత్రమైన భావాలు. రజోగుణము మీ మనస్సు చంచలత్వము. తమోగుణము మీ మూఢత్వము. గురువు రూపము ఈ గుణాలు హద్దుల అవతల ఉండును. మీ లోపల ఏ గురువు రూపమైన ప్రకటమగుచుంటే అది గురువు రూపము కాదు, అది మీ మనసు విశ్వసించిన దాని రూపము. నిర్గుణ్ సగుణ్ దేహ నహీ జాకే అద్భుత భేద్ జతావు. మీరు ఈశ్వరుని లేక గురువు రూపాన్ని చేసుకొంటారు, ఇది సగుణము. రూపాన్ని చేయరు మరియు తమ విచారమునే ప్రేమించుతారు, ఇది నిర్గుణము, రూపము లేనిది. సగుణము, నిర్గుణము పైనే గురువు రూపమున్నది. అది తమ అనుభవముతోనే తెలుసుకోగలరు. ఎవరు సాధనము చేసి తన దేహాన్ని మరచిపోతాడో అనగా దేహపు స్పర్శ, సెన్సెస్ ను విడుచునో, మానసిక విచారములను మరియు ప్రకాశమును విడుచునో, ప్రకాశముది కూడా రూపముండును. దీనిపైన ఏమున్నది? దీనిపైన ఏ వస్తువు ఉన్నదో అదే గురువు రూపము.
ఎప్పుడు మీరు అభ్యాసము చేసేదరో, దేహాన్ని మరిచెదరో, రూపాన్ని, రంగును మరిచెదరో, ప్రకాశమును విడిచిపెట్టెదరో, అప్పుడు గురువు రూపము ఏది? మీ యొక్క అంతరములో ఏ వస్తువు ఉన్నదో, ఏది మనసు యొక్క విచారముల సాక్షి ఉన్నదో, ప్రకాశమును చూస్తూ శబ్దమును వినుచున్నదో, అదే సద్గురువు రూపమున్నది. మరి గురువు ఎవరు? ఓ మానవుడా, అది నీ నిజ రూపము, అది నీ ఆత్మ, అదే నీవు. మహర్షిగారు అన్నారు, నీ యొక్క తన రూపమే గురువు. రాధాస్వామి నిజ స్వరూప్ గోతామార్ తన్కే కూప్ హోజా సుఖ్ రాసి. అర్థము: సాధనలో సమాధి అవస్థ వచ్చినప్పుడు అనుభవించే ఆనందమును సఖ్ రాసి అంటారు, మరియు ఆ పరమానందపు అవస్థయే స్వామి అవస్థ, నీ యొక్క నిజరూపము. మనసు కాలపురుషుని అంశము, మనసును కాలము అంటారు. కాలము అనగా సమయము. మనసు గతివలన ఉత్పన్నమగు సంకల్పాలన్నీ కర్మలుగా మారును. ఇవి సుఖదుఃఖానికి అశాంతికి కారణము. సంకల్పాలని ఆపాలి అంటే మనసు గతిని ఆపాలి, అప్పుడే శాంతి ప్రాప్తమగును. గురువును ప్రసన్నము చేయుము భారము. గురువు ప్రసన్నుడైతే పనులన్నీ అగును. బయటి గురువుకు డబ్బు ఇచ్చి ప్రసన్నము చేయగలరు, కాని దీనితో మనసులో పుట్టే సంకల్పాలను ఆపలేరు. మరి నిజమైన గురువు ఎవరు? ఆ గురువు మీ యొక్క ఆత్మనే. యోర్ ఓన్ సెల్ఫ్ ఇస్ యోర్ గురు. గురువును ప్రసన్నము చేయుట అంటే ఏమిటి? మనసులో ఉత్పన్నమగు సంకల్పాలన్నిటినీ ఆపాలి, అప్పుడే శాంతి ప్రాప్తమగును, నిర్భయత్వము వచ్చును. చింతించడు, విచారించడు, దుఃఖించడు, భ్రమలో పడడు, లోభముండదు, ఇతరుల పూజ చేయడు. ఈ అవస్థలో ఉండుటయే గురువును ప్రసన్నము చేయుట అందరు. ఎవరికి తన ఆత్మ జ్ఞానము ప్రాప్తించినదో, అంటే నేను దేహమును కాదు, మనసు లేక ప్రకాశమును కాదు, నేను అలక్, అగం, అనామీ తత్వమును అని తెలుసుకొన్నప్పుడే కాల, మనసు, కర్మల ప్రభావము ఉండదు. ఎవరు గురువు రూపాన్ని అంతరములో చూసునో అది తన మనసుదే రూపమని తెలుసుకునును. మీ లోపల ఏ గురువు రూపము ప్రకటమైనా అది ఎవరు? అది మీ మనసుదే రూపము. ఎవరు తన మనస్సును పూజించునో అతడు కాల మతము యొక్క పూజారి అనబడును. కాని కాల మతము నుండి వెళ్ళుట మరియు గురువు వరకు చేరుట ఎలా? గురువును వెదకాలి. జగత్తులో ఇదే దొరకని రత్నము. గురువును వెదకుట అంటే తన అస్తిత్వమును తెలుసుకునుటయే గురువును వెదకే పద్ధతి, మార్గము. తన అస్తిత్వము శాంతిని కోరును, ఆనందమును కోరును. తమ జీవితపు అనుభవముతో ఏ కర్మలు చేసెదరో వాటి లాభము పొందాలి. ఏ కర్మల వలన శాంతి ప్రాప్తించదో వాటిని వదిలి వేరే కర్మలను చేయుము. ఒక విచారమును విడిచి వేరే విచారము చేయాలి. పూర్ణపురుషుని ఆశ్రయములో ఉండాలి. నీకు ఎక్కడ విశ్వాసముంటే అక్కడికే పోవాలి. నీవు శుద్ధమైన నిర్మల హృదయముతో ప్రార్థన చేయు, నీ కోరిక పూర్తి అగును. ఇది ప్రకృతి సిద్ధాంతము. డిమాండ్ అండ్ సప్లై అనే సిద్ధాంతము. గురువు యొక్క నిజరూపము నీ యొక్క ఆత్మయే, కాని మీరు మీ ఆత్మలో నిలువలేరు. కారణము మీ లోపల వాసనలున్నవి, కోరికలున్నవి, జీవితపు అవసరాలున్నవి. ముందు మీ వాసనలను అనుకూలముగా చేయుము. వాసనలను త్యాగము చేయలేము. ఏ వాసనలు అవసరమో వాటిని అనుభవించాలి. కోరికలను పూర్తి చేయుటతో మీకు అనుభవమగును. ఏ వాసనలు అనుభవించదగినవో వాటిని అనుభవించితే అప్పుడు మీరు తమ సురత్ను ఆ వైపునుంచి మరలించి వేరే పైపు పెట్టగలరు. ఇది కేవలము ఉత్తమ అధికారులకే సాధ్యమగును. సాధారణ ప్రజలు తమ శారీరక మరియు మానసిక బ్రహ్మచర్యము పాటించుట ముఖ్యము. నా అనుభవములో గురువు అంటే ఏమి? జ్ఞానము, అనుభవము, వివేకము, శుద్ధ తత్వ విచారము మరియు మీ ఆత్మనే గురువు అందరు. కాని ఇక్కడి వరకు మీరు ఎలా చేరగలరు? ప్రతి వ్యక్తి విచారములు, స్వభావము, పరిస్థితులు వేర్వేరున్నవి. ఒకే సలహా, ఉపాయము అందరికీ వర్తించదు. ఈ భేదాన్ని తెలుసుకొన్న అనుభవముగల బాహ్య సత్పురుషుడు, గురువు, వ్యక్తి స్వభావమును చూచి అతని పరిస్థితులకు అనుకూలముగా అతనికి సలహా, ఉపాయము చూపును. ఏ కారణాలచే దుఃఖపడుచున్నారో దాని నివారణకు సలహానిచ్చును. సామాన్య ప్రజలలో ప్రతి వ్యక్తి సమస్యలు వేర్వేరున్నవి. వాటిని తెలుసుకొని అర్థము చేసుకుని గురువు తన నిజ అనుభవముతో వారికి వేర్వేరుగా సలహా, ఉపాయము, శిక్షణ ఇవ్వాలి. ఇది నిజమైన గురువు మతము. అలాంటి గురువు లేనప్పుడు అది తప్పుడు గురువు మతమనబడును. ఎవరు గురువు సలహాను, ఉపాయమును, ఉపదేశమును సత్యమని నమ్మి తమ చిత్తములో ధరించి ఆచరించితే వారికి లాభము, శాంతి ప్రాప్తమగును.
కాని ఈ రోజులలో వ్యక్తులు అన్నము లేక బాధపడుచుంటే వారిని స్మరణ, ధ్యానము, భజన చేయమనుట నా విచారములో తప్పుడు ఉపదేశము. కారణము కష్టపడి పనిచేసి జీవనపు అవసరాలను పూర్తి చేయుట ప్రతి వ్యక్తి కర్తవ్యము మరియు సామాజిక బాధ్యత. అనుభవముగల మహాపురుషుడు ప్రతి వ్యక్తి విచారాలను, పరిస్థితులను చూసి ఉపాయము చెప్పును. విశ్వాసము, శ్రద్ధాభావముతో ఈ ఉపాయముపై ఆచరించాలి. అప్పుడే వారి భ్రమలు దూరమవును. వారికి నిజమైన సత్యమైన మార్గము దొరకును. ఇది నా అనుభవము. వాస్తవములో నిజమైన సద్గురువు నీ యొక్క ఆత్మనే. ఇది వాస్తవము. నీ లోపల ఉన్న ఆ వస్తువు ఏదైతే ప్రకాశాన్ని చూస్తూ, శబ్దాన్ని వింటూ ఉన్నదో, ప్రకాశము మరియు శబ్దము యొక్క సాక్షి ఉన్నదో, అదే సద్గురువు. అదే నీవు. అదే నీ ఆత్మ. చాలా రోజుల వరకు ఇది నాకు అర్థము కాలేదు. అందుకే మహర్షిగారు అనేది, ఫకీరా గురుతో తేరే పాస్ త్యాగ్ భరం విచార్ మన్ కో ఛోడ్ జగత్ కి ఆస్ ఆస్ కర్ గురు చరణ్ కి సబ్సే హువే నిరాస్. అర్థం, ఫకీరా గురువు నీ వద్దనే ఉన్నాడు. భ్రమలను, విచారములను మనస్సు నుండి త్యాగము చేయు. జగత్తు ఆశలను విడిచిపెట్టు. గురువు చరణాలనే ఆశించు. గురువు చరణాలంటే మన లోపల ఉన్న ప్రకాశమును గురువు చరణాలని అందరు. మరియు ధునాత్మక శబ్దము గురువు రూపమున్నది. సనాతన ధర్మము కూడా ప్రకాశమునే పూజించేది. వైదిక పద్ధతిలో హవనము చేయబడును. వారు బయటనే హవనము చేయుదురు. వాస్తవములో ప్రకాశము మన లోపల ఉన్నది. ఆ ప్రకాశముతో మన విచారాలన్నిటినీ స్వాహ చేయుటయే నిజమైన యజ్ఞము. సబ్ తేరే మన్మే తేరే తన్మే తేరే సాసో సాస్ గురు బసే దిన్ రాత్ ప్యారే ధర్ చరణన్ విశ్వాస్. అర్థము, నీ మనసులో, నీ శరీరములో, నీ శ్వాసలలో గురువు ఉండును రాత్రింబగళ్ళు. ప్రియుడా చరణాలలో, ప్రకాశములో వికాసము ధరించుము. మీరు ఆలోచించండి. ఏమీ మీకు దీక్ష ఇచ్చిన ఏగు పైన మీ శరీరములో, మనసులో, శ్వాసలలో రాత్రింబగళ్ళు ఉండగలనా? ఉండునా? లేదు. ఉండలేడు. మరి ఏ వస్తువు ఉండును? అది మీ ఆత్మ. ఆత్మయే మీ శరీరములో, మనసులో, శ్వాసలలో రాత్రింబగళ్ళు ఎల్లప్పుడూ మీ వెంట ఉండును. అందుకే ఆత్మను సతగురువు అందరు. ఓ మానవుడా, మీ ఆత్మయే సతగురువు. ఇది తెలుసుకొని మీ అనుభవించుటయే ఆత్మ జ్ఞానము ప్రాప్తమైనట్లు. ఇదే జీవనపు లక్ష్యము. శబ్ద్ గురు నహీ తీరత్ వ్రత్ మే, గురు నహీ యోగ్ అభ్యాస్ డూన్ అప్నే హృదయమే వహా హై ఇన్కా వాస్. గురువు తీర్థాలలో వ్రతాలలో లేడు. గురువు యోగాభ్యాసము కాడు. వెదకు నీ హృదయములో, అక్కడే అతని నివాసము. సద్గురువు ఎల్లప్పుడూ మీ లోపల, మీ హృదయములో ఉండును. కావున అక్కడే వెదకాలి. అంటే ఆత్మను తెలుసుకొన్నప్పుడు, ఆత్మ జ్ఞానము ప్రాప్తించినప్పుడు సద్గురువు జ్ఞానము ప్రాప్తమగును. అప్పుడు మన ఆత్మయే సతగురువు అని తెలుసుకోగలరు. ఇది కేవలము అనుభవించే విషయము. సురత్ శబ్ద యోగాభ్యాసము ద్వారా మనస్సును ఏకాగ్రము చేసి సమావస్థలో వచ్చినప్పుడు, సురత్ శబ్దము, ధునాత్మక శబ్దమును వింటూ శబ్దములో లయమగుచుండును. పరమానందపు అవస్థ ప్రాప్తించుచుండును. జగత్తు, సంసారపు ఆశలన్నీ విడిపోవును. కేవలము శరణాగత భావముండును. గురువు భావము చిత్తములో ఎల్లప్పుడూ ఉండును. పరమానందపు అవస్థనే జీవన్ముక్తావస్థ అందరు. ఈ అవస్థయే కమల పుష్పము లాంటి గతి, నడక ఉన్నది. ఈ అవస్థనే నిర్వాణము అందరు. కాని అందరూ ఈ అవస్థను పొందలేరు. కారణము జగత్తు, సంసారపు ఆశలను, కోరికలను మనసు విడిపంచుకోజాలదు. అంతిమ సమయము వరకు మనసులో ఆశలుంటే, కోరికలుంటే సురత్ శబ్దమును ఎలా వింటూ ఉండగలదు మరియు శబ్దములో ఎలా లయము కాగలదు? అంతిమ సమయములో సురత్ ధనాత్మక శబ్దమును వింటూ శబ్దములో లయమగుటయే నిర్వాణము. ఇదే మనుష్య జన్మలక్ష్యము. కాని సత్సంగానికి అందరూ ఆధ్యాత్మిక దృష్టితో రారు. సాధారణముగా ప్రజలు తమ కోరికలను పూర్తి చేయుటకు సంతుల దర్శనము చేయుదురు. వారు ఈ ఉపదేశాలని పాటించితే వారి కోరికలు పూర్తి కాగలవు. 1. శారీరక మానసిక బ్రహ్మచర్యమును పాటించుట అవసరము. ఎవరు పాటించరో వారి అదృష్టములో అశాంతి ఉండును. ఏ శక్తి కూడా ఆపలేదు. 2.
ప్రతి వ్యక్తి ఏదైనా పనిచేసి స్వయం సంపాదించి తనను తాను పోషించుకోవాలి. శరీరానికి ఆహారము అవసరం, అందుచే ప్రతి వ్యక్తి పనిచేయుట అవసరము. యువకులు పనిచేయాలి. ఇది తమ కర్తవ్యము మరియు సామాజిక బాధ్యత అని తెలుసుకోవాలి. ఏ యువకులు సోమరులుగా మారి పనిచేయక తమ తల్లిదండ్రులపై బరువుగా ఉంటారో ఆ ఇంటిలో శాంతి ఉండదు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలను సరిగా పోషించి వారిని సంపాదించేలా చేయుట తమ కర్తవ్యమని తెలుసుకోవాలి. 3. వృద్ధులు సాధారణ జీవనము గడపాలి. తమ అవసరాలను పూర్తి చేయుటకు తమ పిల్లలచే ఎక్కువ ఖర్చు పెట్టించకూడదు. 4. ప్రతి వ్యక్తి తన సంపాదనకు మించి ఖర్చు పెట్టకూడదు. పెండ్లి, ఇతర కార్యాలలో వీలైనంతవరకు తక్కువ ఖర్చు పెట్టాలి. దుమఖానికి ఇదొక కారణము. పరమార్థము అంటే ఏమిటి? తన రూపము యొక్క ధ్యానము. మనసు వృత్తి బలహీనముగా నుండును. దీనిని స్మరణ ధ్యానముతో బలపరచుము. స్మరణ ధ్యానము మీకు ముక్తినివ్వదు. స్మరణ ధ్యానము మీ మనసు ఇచ్ఛాశక్తిని బలపరచును. మీ వ్యవహారిక జీవనము సఫలమగును మరియు శక్తిగల మనసు ఆధ్యాత్మికపు వైపు తీసుకువెళ్ళును. కాని అన్నిటికన్నా ముందు మనిషివి కావాలి. మనిషి అంటే ఎవరు? ఎవరైతే ఇతరులపై ఆధారపడరో, ఇతరుల సహాయము తీసుకోరో. మన దుమఖానికి ముఖ్య కారణాలు: 1. మెనస్ విషయ వికారపు జీవనము. 2. మెనస్ ఇతరులపై ఆధారపడుట. మనిషి ఎవరు? కబీర్ గారు మనిషిని ఇలా వర్ణించాడు: జగత్తులో మనిషిగా ఎవరిని చూడలేదు. ఎవరిని చూసినా ఎద్దులాగా ఉన్నారు. ఎద్దుది పశువు రూపము. ఎద్దు మాదిరిగా రోజు తిరుగును. ప్రజలైనా రాజులైనా ఒకరు బండిది ఎద్దుగా, ఒకరు శంకరుని ఎద్దుగా, ఒకరు ఆచారములను పాటించే ఎద్దుగా, ఒకరు మట్టిని రాయిని పూజించే ఎద్దుగా ఉన్నారు. ఒకరు 4 వేదములను పఠించే ఎద్దుగా, ఒకరు ఘట దర్శనము చేసే ఎద్దుగా ఉన్నారు. కాని ఎవరు కూడా తన ఉనికి మానవ ప్రాణి గురించి తెలుసుకోలేదు. దర్పణములోని తన ముఖమును చూడలేదు. అంటే తన శరీరపు ఇంద్రియాలు, మనస్సు, ఆత్మను గురించి తెలుసుకోలేదు. మరి తన నిజ రూపము ఎలా కనబడును? ఎవరిని మనిషి అంటారు? ఎవరు తన నిజరూపాన్ని తెలుసుకొన్నారో, ఎవరు తన శారీరక, హృదయపు స్పర్శలకు బందీగా లేరో వారే మనుష్యులనబడుదురు. ఒక మతము, పంథములోని ఎద్దులు, మనుష్యులు ఆ మతము, పదములోనే మునుగుతారు. వీరందరూ పశువులు, మనుష్యులు కారు. ఎవరైనా తమ కండ్లతో చూడుము. ఈ సంసారములో మనుష్యులు గురువు పశువుగా, స్త్రీ పశువుగా, నర పశువుగా ఉన్నారు. వివేకపు విచారముగల వారే మనుష్యులనబడుదురు. సత్సంగాలలో మీకు దొరుకును వివేకము మరియు జ్ఞానము. ఇదే సారమైన మాట. సత్సంగము లేనిది వివేకము రాదు. రాముని కృప లేనిది ఏ పని సులభముగా కాదు. సత్సంగాలలో వచనాల ద్వారా ఏది ప్రాప్తమైనా దానిని గురువు ఇవ్వడు, ఈశ్వరుడు ఇవ్వడు. ప్రతి వ్యక్తికి తన విశ్వాసము, భావము, విచారముతోనే ప్రాప్తమగును. ఇది సత్యమైన మాట. మహర్షి గారి శబ్ద్. అయే మేరే ప్వారే భాయి, దేఖో సంభల్ కే చల్నా. ఖోటే కరం న కర్నా, ఖోటీ న బాత్ కహనా. నా ప్రియ సోదరుడా, చూడు, జాగ్రత్తగా నడువాలి. చెడు కర్మలు చేయకు, చెడు మాటలనకు. చెడు కర్మలంటే తన స్వంత లాభము కొరకు ఇతరులను నష్టపెట్టుట, మనస్సును నొప్పించుట, హాని కలిగించుట, చెడు కోరుట, మోసము చేయుట. ఇవ్వే పాపము. మనోభావములను అశుద్ధము చేయకూడదు. ఎవరిలో ఏది ప్రకటమైనా, ఎవరికి ఏది ప్రాప్తమైనా అది కేవలము అతని తన విశ్వాసము, భావము, విచారముతోనే ప్రాప్తమైనది. అతని తన విశ్వాసమే ఈ ఆటలన్నిటినీ ఆడించుచున్నది. అందుకే మహర్షి తన శబ్దములో అన్నారు: దున్హక్ దోగే దున్హక్ మిలేగా, సుఖ్ దోగే సుఖ్ మిలేగా. మారోగే తుమ్ కిసీకో, ఫిర్ గమ్ పడేగా సహనా. దుమ్హఖాని ఇస్తే దుమ్హఖము దొరకును, సుఖాన్ని ఇస్తే సుఖము దొరకును. ఎవరినైనా కొట్టితే తనకే బాధ కలుగును, దానిని సహించాలి. మన ఆలోచన, విచారాలు, కర్మలు నదిలా ప్రవహించుచున్నవి. వాటి అలలలో పడికొట్టుకు పోకూడదు. మనస్సు, ఇంద్రియాలని ఎల్లప్పుడూ వశములో నుంచుకోవాలి. వాటిపై ఎల్లప్పుడూ నియంత్రణ ఉండాలి. అప్పుడే వ్యక్తి సంతోషముగానుండును. తన వ్యక్తిత్వమును ఆత్మలోనే నుంచుము. నీవు ఆత్మస్వరూపుడవై ఉంటూ ఈ సంసారములో జీవించు.
ఆత్మస్వరూపము అనగా మన లోపలి ప్రకాశము. మన లోపల ప్రకాశమున్నది, అదే గురువు చరణాలు. సాధనలో ఒకవేళ మీ లోపల ప్రకావము కనబడకపోతే, ప్రకటించకపోతే ఈ ఉపాయమును పాటించుము. ఏ గురువు నుండి నామ దీక్ష తీసుకున్నారో అతని రూపాన్ని శబ్ద బ్రహ్మ లేక పరబ్రహ్మ అని నమ్మాలి. మీకు దేనిపై విశ్వాసముంటే ఆ ఇష్టుని రూపాన్ని ఊహించాలి. అంటే మీరు విశ్వసించిన ఇష్టుని రూపాన్ని ఊహించాలి. అంటే మీరు విశ్వసించిన ఇష్టుని రూపాన్ని పూర్ణమని నమ్మాలి. ఆ రూపమే శబ్దము, ప్రకాశముది రూపమని నమ్ము, విశ్వసించు. ఈ విచారమును దృఢపరచుకొనుము. అప్పుడు మీ జీవనములో గొప్ప మార్పు వచ్చును. మీ మనసు చంచలముండుట వలన మీ లోపల ప్రకాశము ప్రకటించలేదు, కనబడలేదు. గురుః బ్రహ్మ గురుః విష్ణు గురుః దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మయే శ్రీ గురువే నమః. 1. గురువు అంటే ఆదర్శము, ఇష్టుడు. ఇది శుద్ధ తత్వ విచారము. ఇష్టుడు పూర్ణమని నమ్మి విశ్వసించినవారు లాభపడగలరు. వారి మనసు కోరికలు పూర్తి అగును, సుఖము, శాంతి ప్రాప్తమగును. ఇష్టునిపై గల వారి దృఢ విశ్వాసము వారికి ఫలమిచ్చును, శాంతినిచ్చును. వారి కోరికలను పూర్తి చేయును. ఇది సత్యము. విశ్వాసములేని వారికి ఏమీ ప్రాప్తము కాదు. ఇది గురువు మతములోని రహస్యము. అందుకే తమ గృహాలలో శాంతి ఉండేలా చూడాలి. 2. ఉత్తమ సంతానాన్ని పుట్టించే ప్రయత్నము చేయాలి. భోగించినప్పుడు పురుషులలో మంచి, ఉన్నతమైన ఆలోచన విచారాలు ఉండాలి, మరియు శిశువు గర్భములో ఉన్నప్పుడు స్త్రీలో మంచి, ఉన్నత ఆలోచన విచారాలుంటే వాటి ప్రభావము పిల్లలపై తప్పక పడును. ఇది సత్యము. కావున స్త్రీలు మంచి పిల్లలను పుట్టించి జాతి నిర్మాణానికి సహాయపడగలరు. సత్సంగాలలో ఈ వివేకము, జ్ఞానము ప్రాప్తమగును.